ఈ మధ్యన వచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విని ఎలివేషన్స్కి విని ఈ మూవీ కూడా మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కుడ్ బి బెటర్ అనేది అనిపిస్తుంది. అండ్ వెంకటేష్ గారి యాక్టింగ్ కానీ యాక్షన్ సీన్స్ కానీ చాలా బాగున్నాయి. ఆయన బుల్లెట్ని అంటే మనకి ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది, సెకండ్ హాఫ్తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ లిటిల్ ల్యాగ్ అనిపిస్తుంది మనకి. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ని అటాక్ చేయడం కోసం ఎమోషన్ పెట్టినట్టు అనిపించింది. బట్ ప్రస్తుతానికి అయితే హనుమానే అంటాను భయ్య. హనుమాన్ది ఫస్ట్ ప్రిఫరెన్స్. ఇప్పుడు బాగున్న సినిమాలు అందరు చూస్తారు. 100 మందిలో 60 మంది 2 సినిమాలు చూస్తారు బాగుందంటే, బట్ 40 మంది పై చేయి హనుమాన్కే వేస్తారు. ఏది ఎక్కువ బాగుంటుంది దానికి వెళ్దామని. దానికి ఆడిది నేను ఒప్పుకున్నా. అంటే వేరే టైం కూడా సోలోగా రిలీజ్ వచ్చుంటే బాగుండేది. సంక్రాంతి అంటే ఇప్పుడు చాలా కాంపిటీషన్ ఉంటుంది, ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్దామని చూసేటప్పుడు హనుమాన్ లాంటి సినిమాలు వస్తున్నప్పుడు దీనికి ప్రిఫరెన్స్ ఇవ్వరు. బాగా కరెక్ట్గాను మరి బాగా ఎక్కువ పెట్టలేదు, సెన్సర్ వేసాడు బాగా ఎక్కువ పెట్టేయకుండా. నేను గుంటూరు కారం చూడలేదండి, నాకు అసలు తెలియదు, స్టోరీ లైన్ కూడా తెలియదు కాబట్టి నాకు ఐ డోంట్ నో. చాలా బాగుంది, యూ కెన్ ఎంజాయ్ ద మూవీ. చాలా బాగుందండి. నవాజుద్దీన్ సిద్దికీ గారి గురించి అందరికీ తెలిసిందే. హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మర్ అండ్ హీ డిడ్ హిస్ బెస్ట్. చూడొచ్చండి, ఫ్యామిలీ అందరూ కలిసి కూర్చొని చూడొచ్చు. కామెడీ కూడా ఉంది. కామెడీ అంటే మీకు యాక్షన్ మూవీలో నేను కింద పడిపోయి నవ్వాలి అన్నంత కామెడీ ఉండదు, బట్ యూ విల్ హ్యావ్ దట్ లాఫ్. ఉంది కామెడీ ఉంది, బట్ ఇట్స్ నాట్ కామెడీ ఫిలిం కదా మనం ఓ నవ్వడానికి. మీకు ఎక్కడ కొంచెం కామెడీ కనిపిస్తుంది అక్కడ మీరు డెఫినెట్లీ మీకు అనిపిస్తుంది. ఆర్య గారు సూపర్ గుడ్, హీఈస్ అ వెరీ వెరీ గుడ్ పర్ఫార్మర్. చాలా బాగుంది అతని క్యారెక్టర్. అతనికి తన క్యారెక్టర్ తనకి స్ట్రాంగ్ గా ఉంది. అవును, చాలా బాగుందండి, చాలా బాగుందండి. నవాజుద్దీన్ సిద్దికీ గారి గురించి వాళ్ళ పర్ఫార్మెన్స్ గురించి తెలిసిందే, చాలా బాగా చేశారు తను కూడా. ఇది పక్కా హిట్ అండి, పక్కా హిట్ ఇది. చిన్న పిల్లలు కూడా చూడొచ్చండి. వైలెన్స్ అంత ఎక్కువ చిన్నపిల్లలు చూడలేనంత వైలెన్స్ అయితే ఉండదు. ఎమోషన్ ఉంది, బేబీ ఎమోషన్ ఉంది, ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ కనిపిస్తుంది మీకు అక్కడ. సో చూడొచ్చు. డీప్ గా కనెక్ట్ అయ్యి ఉన్నాను. వెంకటేష్ యాక్టింగ్ చాలా బాగుంటది, యాజ్ యూజువల్ గానే బాగా చేస్తారు. అండ్ సెంటిమెంట్ సినిమా వస్తే ఏడిపించకుండా వదలడం అయినా బాగా ఏడిపించాడు. చాలా హెవీగా కనెక్ట్ అయ్యి ఉన్నా, అంటే హెవీ హార్ట్ తో బయటకు వచ్చా సినిమా చూసి వచ్చి. ఇప్పుడు నేను క్లైమాక్స్ అయితే నేను చాలా రోజులైంది నేను ఏడిసి, ఏదో జెర్సీ సినిమా తర్వాత ఇప్పుడు అంత ఏడిసింది నేను యాజ్ ఎ ఫాదర్. సో ఎమోషనల్. పాప క్యారెక్టర్ ఇస్ ద ఎసెన్స్ ఆఫ్ దిస్ ఫిలిం. యాక్చువల్లీ మెయిన్ హీరో వెంకటేష్ అని అంటున్నారు, కానీ వెంకటేష్ కాకుండా పాప నాకు అంత హైలైట్ అనిపించింది. ఎన్నొచ్చినా కానీ పాపే డిఫరెంట్, పాప అనే ఎమోషనే డిఫరెంట్. సో ఆ ఎమోషన్ ని మనం ఎప్పుడూ మిస్ చేయలేము. బ్యూటిఫుల్ కనెక్షన్ ఆఫ్ ఎమోషన్. ఆబ్వియస్లీ నిలబడతాడు, అంటే ఎమోషనలీ కనెక్ట్ అయ్యారు. ఫ్యామిలీ ఆడియన్స్ కి కావాల్సింది ఎమోషనల్ కనెక్ట్. అది సంక్రాంతి దసరానా అనవసరం, ఎమోషనల్ అయితే బాగుంది కాబట్టి సినిమా బాగానే ఆడుతుంది. నవాజుద్దీన్ ఇస్ నెక్స్ట్ లెవెల్ అండి. నవాజుద్దీన్ నుంచి అంటే హిందీ తెలిసిన వాళ్ళకి అయితే నవాజుద్దీన్ అయితే పిచ్చెక్కిచ్చేస్తాడు. హిందీ తెలియని వాళ్ళకి అదేదో కొత్తగా ఉంటుంది, వెరైటీ ఎక్స్పీరియన్స్. చాలా బాగా చేశాడు. చిన్నపిల్లలు చూడొచ్చు, ఎందుకంటే బేసికలీ దీంట్లో ఒక నాన్న మ్యాన్ అని ఒకటి ఉంటుంది. ఆ క్యారెక్టర్ కోసం అని చెప్పైనా చిన్నపిల్లలు ఎంజాయ్ చేస్తారు, ఎమోషనలీ కనెక్ట్ అవుతారు. కొంతవరకు ఉంది వైలెన్స్, కాకపోతే పర్వాలేదు. అంటే ఆ చల్తా అంత అంటే మొత్తం సినిమా అంతా లేదండి, ఏదో 2-3 సీన్లు ఉన్నాయి అంతే. బట్ ఆ 2-3 సీన్ వదిలేస్తే కనుక ఎమోషనల్ కనెక్ట్ ఉంది కాబట్టి చిన్నపిల్లలకి ఎంజాయ్ చేస్తారు. నా ఏముందనా వెంకటేష్ సినిమా, రెబ్బా ఇచ్చి పడేసిన నా సినిమా మాత్రం సూపర్ ఉందనా. మనం ఎంత ఎక్స్పెక్ట్ చేసినామో దాని తగ్గట్టు సినిమా ఉందనా. చాలా బాగుంది. ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ అంటే ఏందో చూపించిండు డైరెక్టర్ గారు, చాలా బాగా తీసిండు. అసలు మనం ఇంత ఎక్స్పెక్ట్ చేయలేము, అంతకన్నా బాగా తీసిన సినిమా. యాక్షన్ ఉంది, ఒక కామెడీ ఉంది, ఒక బిడ్డ కోసం ఎంత తిప్పలు పడతాడు అన్నట్టు సినిమా తీసిండు. చాలా బాగుంది, కొత్తగా తీసిన, డిఫరెంట్గా ఉంది. డైరెక్టర్ గారు కూడా చాలా కొత్తగా తీసిండు, మంచిగా తీసిన సినిమా.
యాక్షన్ సీన్స్ ఎలా వెంకటేష్ అంటేనే యాక్టర్, ఇట్లా ఇట్లా పెట్టి ఇట్లా యాక్షన్. వెంకటేష్ అంటేనే యాక్టింగ్, ఆయన మించిన యాక్టింగ్ ఏముంటా ఎనీ సెంటర్ సింగల్ ఆయన గణేష్ అంటే ఆయన యాక్టింగ్ లో నిరూపించేది ఏమన్నా విక్టరీ అనే పేరు మారిపోయింది అనేది. అంత బాగుంది సినిమా, నీకు ఎక్కడ బోర్ అని లేదన్న. ఎక్కువ ఆయన ఫ్యామిలీ సినిమాలు తీస్తారు, ఇప్పుడు మొత్తం యాక్షన్ ఫిల్మ్ సైడ్ వచ్చారు. ఎలా ఇది ఫ్యామిలీ కట్టిపడేషన్ సినిమా, ఒక హార్ట్ టచింగ్ ఉంది చెప్తున్నా కదా. అంటే నీ ఎట్లుందంటే సినిమా చూస్తున్నా కూడా మనకు ఒక బోర్ అనేది 3 hours లో కూర్చోబెట్టేసిండు. చాలా బాగుంది సినిమా. ఆర్య నవాజుద్దీన్ సిద్దికి ఉన్నారు కదా, ఎలా ఆయన పర్ఫార్మెన్స్ బాగుంది, ఆయన కొత్తగా చేసిండు, కొద్దిగా డిఫరెంట్ చేసిండు. అలా చెప్పాలంటే విలన్ యాక్టింగ్ ఆయన చేసిన ఒక ఆయన సూపర్ చేసిన విలన్ యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిన బాగా చేసింది విలన్. వెంకటేష్ గారు 75th ఫిలిం కదా, ఆయనకు ఒక మైల్ స్టోన్ అనిపించింది. 75 సినిమా చరిత్రలో నిలిచిపోతుంది వెంకటేష్ గారి సినిమా ఇది. ఈ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. అప్పట్లో ఒక జయమనదేరా, ఒక రాజా, సంక్రాంతి ఇలాంటి సినిమా ఎట్లా బ్లాక్ బస్టర్ కొట్టిందో ఇప్పుడు ఈ సినిమా కూడా 75 సినిమా కూడా బ్లాక్ బస్టర్ మూవీ అవుతుంది. 5కి 4.5 బ్లాక్ బస్టర్. నాకు ఆ పాపతో ఉన్న సీన్స్ అన్ని నచ్చినాయండి. ఆ పాపతో ఉన్న సీన్స్ అన్ని చాలా బాగా నచ్చాయి. లాస్ట్ అయితే ఏడ్చా నేను, ఆ పాప చనిపోయినప్పుడు. ఓవరాల్ గా పిక్చర్ చాలా బాగుంది. అంటే ఫస్ట్ హాఫ్ అంతా ఫ్యామిలీ టైప్ అండి, సెకండ్ హాఫ్ కొంచెం ఫైటింగ్స్, లాస్ట్ లో కొంచెం లాగా అనిపించింది. కానీ ఓవరాల్ గా పిక్చర్ చాలా బాగుంది, సెంటిమెంట్ ఉంది, బాగా అనిపించింది. అసలు వెంకటేష్ చెప్పక్కర్లేదు, అసలు చాలా బాగా చేశారు. అంటే పాపతో ఉన్న సీన్స్ అన్ని చాలా బాగున్నాయి, బాగా అనిపించింది. అంటే అంతకుముందు కూడా ఇట్లా చేసినట్టున్నారు. అంటే ఫస్ట్ హాఫ్ అంతా ఫ్యామిలీ ఇది స్టోరీ ఉంది, సెకండ్ హాఫ్ ఫైటింగ్స్. కానీ ఎందుకంటే సీరియస్ గా ఉన్నా కూడా చాలా బాగా అనిపించింది పిక్చర్. ఎక్కడ బోర్ అన్నది లేదు. సాంగ్స్ చూడాలి, సాంగ్స్ కూడా బాగున్నాయి. చాలా బాగుంది. నేను అన్ని మూవీస్ చూసాను రిలీజ్ అయిన ఇప్పుడు వరకు అయితే. సైంధవ్ సంక్రాంతి విన్నర్, చాలా బాగుంది. కంబ్యాక్ అని చెప్పొచ్చు, చాలా బాగా చేశారు వెంకీ గారు. ఎమోషన్స్ అన్ని బాగా కనెక్ట్ అయ్యాయి. అసలు ఆ పాప సీన్స్ అన్ని ఇలా ఇమోషనల్ గా, అంటే సెంటిమెంట్ చాలా బాగుంటుంది, ఎమోషన్స్ కనెక్ట్ అయ్యాయి. సాంగ్స్ అండ్ ఆల్. బీజిఎం ఇస్ నైస్. బీజిఎం అంటే ఓకే ఉండింది, కానీ ఎమోషన్స్ అవుట్ ఆఫ్ 5 3. వెంకటేష్ గారు యాక్టింగ్ మెయిన్ దీనికి ప్లస్ పాయింట్ అండి. మూవీకి చాలా బాగుంటుంది. వెంకటేష్ గారు సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి, బట్ వెంకటేష్ గారు యాక్టింగ్ మెయిన్ ప్లస్ పాయింట్ అండి మూవీకి. ఓకే, డెఫినెట్ గా అండి, డైరెక్షన్ చాలా బాగుంది. సో వాళ్ళకి అది వాళ్ళ ఇష్టం అండి. మనకైతే చెప్తున్నాను కదా, చాలా బాగా నచ్చింది మూవీ అయితే. ఓకే, 4.5 ఇస్తానండి. వెంకటేష్ గారి సినిమాల్లో 75th ఫిలిం అనేది ఆ 75th తగ్గట్టుగా చాలా బాగుంది. సంక్రాంతి రేస్లో ఉంటుందండి. సినిమాలో వచ్చేసి ఫైట్స్ బాగున్నాయి, ప్లస్ విలన్ కామెడీ బాగుంది. అంటే టైమింగ్ విలన్ కామెడీ కూడా విలన్గా ఉంది, విలనిజం చూపిస్తున్నాడు, ఎట్ ద సేమ్ టైం కామెడీ కూడా బాగుంది. అట్లా సినిమా మాత్రం సూపర్ హిట్ అవుతుంది. చిన్న పాపది ఎమోషన్ కూడా బాగుంది. అంటే చిన్న పాప ఫాదర్ని ఎట్లా ప్రేమిస్తుంది, ఎంత ప్రేమిస్తుంది, ఆ ఫాదర్కు ఏదైనా విషయం చెప్తే దాన్ని ఎంత సీరియస్గా తీసుకుంటారు అనేది చిన్న పాప కూడా మంచి రోల్ ప్లే చేసింది. ఈ సినిమాలో ఫ్యామిలీ ఆడియన్స్ చూసేటట్టుగా ఉంది. ఆయన యూజ్ చేసే వర్డ్స్ కూడా ఆ యాక్షన్కు సంబంధించి పర్ఫెక్ట్ ఉన్నాయి. అంటే మరీ వల్గర్గా యూజ్ చేసేట్టుగా ఏదో కావాలని క్రియేట్ చేసేటట్టుగా లేదు, రియల్గా జెన్యున్గా ఉన్నాయి. సినిమా మాత్రం చాలా బాగుంది. ఫ్యామిలీ మూవీ చూసి ఇది ఎలా ఉంటుందో అని అనుకున్నాను, బట్ చాలా అంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే హై లెవెల్లో ఉంది. బట్ వెరీ హ్యాపీ, వెంకటేష్ గారు ఒక మంచి మూవీ చేశారని అనిపించింది. అంటే ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్, ఒక మెసేజ్ పంచడం, ఒక 10 మందిని కాపాడడం, ఇదన్నది చాలా వైలెన్స్ ఉన్నా బట్ స్టిల్ ఏంటంటే ఒక మెసేజ్ ఇస్తున్నారు. ఒక 10 మంది పిల్లల్ని ఆయన కాపాడడం చాలా హ్యాపీ అంటే చాలా బాగుంది. బాండింగ్ అయితే భలే, అసలు లాస్ట్ మూమెంట్లో కంటతడి పెట్టించేసారండి, అసలు మామూలుగా లేదు, ఏడిపించేశారు. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ అయితే భలే ఉంది. నాకు మా నాన్నగారు లేరు, కానీ ఆయన గుర్తుకొచ్చేటట్టు చేశారు సార్. కాకపోతే ఈ మధ్య వైలెన్స్ ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూసేస్తూ ఉన్నారనమాట. చిన్నపిల్లల్ని అవాయిడ్ చేస్తే కొంచెం బెటర్ బ్రో. ఎందుకంటే ఇప్పుడు అనిమల్ ఆ స్టోరీ వచ్చేసి చిన్నపిల్ల బ్యాక్డ్రాప్ ఉంది, ఆ SMA డిసీజ్ గురించి. కానీ మనకు వైలెన్స్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంది ఆ మూవీ.
కొంచెం పిలుచుకొని రాకపోవడమే బెటర్ అనమాట. ఎందుకంటే చిన్నపిల్లలకు వాళ్ళకి వచ్చేసి ఆ నోషన్ ఏర్పడిపోతుంది కాబట్టి ఆ భయం అంతా మళ్ళీ వస్తుంది కాబట్టి సో చిన్నపిల్లలు కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్. అండ్ మూవీలో అయితే ఎంతమంది ఉన్నా కూడా స్టాండర్డ్ పర్ఫార్మెన్సెస్ అయితే మనకు వెంకటేష్ గారు, నవాజుద్దీన్ సిద్దికీ గారు అండ్ వెంకటేష్ గారి డైలాగ్స్ కూడా బ్రో నాకైతే గణేష్ నారప్ప డైలాగ్స్ గుర్తొచ్చింది అనమాట. ఆడదాన్ని టచ్ చేస్తాననే ట్రాక్ రికార్డ్ ఇప్పటి వరకు నాకు లేదు. ఈ సైంధవ్ని నువ్వు గెలకద్దు, సైంధవ్ని గెలికితే చావుకు ఆహ్వానం ఇచ్చినట్లే అని చెప్పే డైలాగ్స్, ఆ డైలాగ్స్ అయితే బాగానే ఉన్నాయి. బట్ ఓవరాల్గా మూవీ యావరేజ్ మూవీ.